నమస్కారం ప్రేక్షకులకి ఎంటీవీ ఛానల్కి స్వాగతం. నేను మీ పల్లవిని. ఈరోజు కార్యక్రమంలో నేను పులిహోర ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. పులిహోర అనేది బ్యాచులర్స్ లేదంటే ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు ఉన్నప్పుడు ఎంత సులభంగా లేదా ఎంత వేగంగా చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు కార్యక్రమంలో చూపించబోతున్నాను. రండి, అలా అయితే ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా అయితే ఒక గ్లాస్ బియ్యానికి నేను 2 గ్లాస్ నీళ్ళు అనేది వేసుకుని పెట్టుకున్నాను. తగినంత చింతపండుని నేను ఇక్కడ నీళ్ళల్లో నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇంతకుముందు అన్నం పెట్టుకున్నాం కదా, చూడండి ఇప్పుడు అన్నం ఆల్రెడీ రెడీ అయింది. ఇప్పుడు మేము ఒక తవాని పెట్టుకుందాము. ఇప్పుడు నేను దీనికి 2 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను. కొంచెం వేగించుకుందాం. సో అది వేగిన తర్వాత దీర్ఘధాన్యం కొంచెం వేసుకొని దానికి కడలే విత్తనాన్ని వేసుకుని సో దాంతోపాటు కడ్లీ మిల్క్ని వేసుకుని ఇంకొంచెం వేయించుకుందాం. కారం కోసం 2 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. సో దాని తర్వాత 2 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. సో దాని తర్వాత ఒక 10 నుంచి 12 నేను వేపు కూరని వేసుకుంటున్నాను. దీన్ని కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు నేను ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం అరిసి పొడిని వేసుకుంటున్నాను. దాని తర్వాత నేను దీనికి పులిహోర పౌడర్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత కొంచెం కలుపుకునేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకోండి, లేదంటే ఇది మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను దీనికి సరిపడంత ఉప్పుని వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్న అన్నంని వేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా అన్నాన్ని వేసుకుని నేను కలుపుకుంటాను. ఇప్పుడు కొంచెం స్లోగా పెట్టుకుని కలుపుకోవాలి, ఎందుకంటే అన్నం మాడిపోతుంది కాబట్టి నేను కొంచెం స్లో చేసుకుని ఇప్పుడు మెల్లిగా కలుపుకుంటున్నాను. మీకు ఇంకొంచెం అన్నం కావాలంటే వేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు.
చూశారు కదా, పులిహోరని ఇంట్లోనే ఎలా సింపుల్గా ఇంకా రుచికరంగా తయారు చేసుకోవచ్చో. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కమెంట్ చేయండి. ధన్యవాదం.